నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్కు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లిని శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కోర్టుకు, ఆ తర్వాత న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో అద్దేపల్లి జనార్దన్ను నెల్లూరు జైలుకు తరలించారు. జనార్దన్ రిమాండ్ రిపోర్టులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనతో పాటు కట్టా సురేంద్రనాయుడుతో తనకు లిక్కర్ వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్టు అంగీకరించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ అధిక సంఖ్యలో వైన్ షాపులు దక్కించుకున్నారని పేర్కొంటూ, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వ్యాపార అనుభవం లేని కారణంగా నష్టాలు రావడంతో తనను సంప్రదించారని తెలిపాడు. వీరికి చెందిన ములకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్, చంద్రాయునిపల్లిలోని ఆంధ్ర వైన్స్ తానే నిర్వహించినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 2025 మే, జూన్ నెలల నుంచి ములకల చెరువులో అద్దేపల్లి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్ఆర్ బార్తో పాటు శ్రీనివాస వైన్స్ లో విక్రయించినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం నకిలీ మద్యం తయారీకి కావలసిన స్పిరిట్, హీల్స్ బాలాజీ సరఫరా చేసేవాడని, అలాగే లేబుల్స్, బ్రాండెడ్ స్టిక్కర్స్ రవి సరఫరా చేసినట్టు ఎక్సైజ్ పోలీసుల విచారణలో వెల్లడించారు. హైదరాబాద్ లో E7 అనే బార్లో పార్ట్నర్ గా చేరి అక్కడ చీప్ లిక్కర్ ను ఇబ్రహీంపట్నం తీసుకుని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్ట్నర్స్ తో గోవా వెళ్లి అప్పటికే లిక్కర్ బిజినెస్ లో ఉన్న బాలాజీతో చేతులు కలిపాడు. అతని ద్వారా నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, హీల్స్, క్యాస్లు, క్యారమిల్, ఎసెన్స్ తీసుకుని వచ్చి తయారీ తర్వాత బార్లో విక్రయించాడు. నకిలీ మద్యం తయారీకి ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఐషర్ వాహనాల్లో ఇబ్రహీంపట్నంకు స్పిరిట్ ను తరలించేవారు. అలా వచ్చిన మెటీరియల్ను ఉపయోగించి తన సోదరుడు జగన్మోహన్ రావుతో కలిసి జనార్దన్ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో లిక్కర్ వ్యాపారం ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించేందుకు ముఖ్య నేత యత్నించడం గమనార్హం.